ఫ్రెండ్స్ 1993లో మన తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి గారు, వెంకటేష్ గారు హైదరాబాద్కి వెళ్లడానికి ఇండియన్ ఎయిర్లైన్స్లో టికెట్ తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఆ ప్లేన్ టేక్ ఆఫ్ అయింది. కానీ ప్లేన్ హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ని సడన్గా మూసేశారు. ఆ ప్లేన్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. ప్రతి ఒక్కరు కూడా ప్లేన్ ఖచ్చితంగా క్రాష్ అవుతుందని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే పరిస్థితి చేయిజారిపోతుంది. అసలు ఈ పూర్తి కథ ఏంటి? దీని గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తాను. దానికోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నవంబర్ 15న మద్రాసులో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 440 చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో పొగమంచు కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ఫ్యూయల్ని అంచనా వేసి ప్లేన్లో నింపుతున్నారు. కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యూయల్ని ప్లేన్లో వేస్తున్నారు. ఒకవేళ ల్యాండింగ్కి పర్మిషన్ దొరక్కపోతే ప్లేన్ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అందుకనే కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యూయల్ని ఫిల్ చేస్తున్నారు. వాతావరణం అస్సలు బాలేనప్పుడు ఎయిర్పోర్ట్ని మూసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ప్లేన్ని డైవర్ట్ చేసి ఇంకొక ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. లేదా వాతావరణం బాగయ్యే వరకు ఆ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. దానికోసం కూడా ఎక్స్ట్రా ఫ్యూయల్ని వేస్తారు. వాతావరణం బాగా లేనప్పుడు ఇలా ఎక్కువ ఫ్యూయల్ని ప్లేన్లో స్టోర్ చేస్తారు. ఫ్యూయల్ని ఫిల్ చేయడం పూర్తయింది. 250 మంది ప్రయాణికులు ప్లేన్లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రయాణికులలో ప్రముఖ తెలుగు సినీ నటులు చిరంజీవి, వెంకటేష్, విజయశాంతి కూడా ఉన్నారు. వీళ్లతో పాటు 12 మంది క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. ఈ ప్లేన్ ముందు చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్లి అక్కడ నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఇన్స్పెక్షన్స్ పూర్తయిన తర్వాత ఈ ప్లేన్ చెన్నై నుంచి టేకాఫ్ అయింది. ఈ ప్లేన్ కెప్టెన్ రామ్ ఆపరేట్ చేస్తున్నాడు. చూస్తూనే ఫ్లైట్ 30,000 ఫీట్ల ఎత్తుకు చేరుకుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఎంటర్ అవ్వగానే కెప్టెన్ రామ్ ప్లేన్ని కిందకు తీసుకొస్తున్నాడు. ఫ్లైట్ కిందకి వస్తున్న కొద్దీ పొగమంచు బాగా పెరిగింది. కెప్టెన్ రామ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మెంబర్స్తో రన్వే విజిబిలిటీ ఎంత ఉంది, మేము మా ప్లేన్ని ల్యాండ్ చేయవచ్చా అని అడిగాడు. ల్యాండ్ అవ్వడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ల్యాండ్ అవ్వమని ఏటీసీ చెప్పింది. మెల్లగా 440 ఫ్లైట్ కిందకు వస్తుంది. ప్లేన్ స్పీడ్ తగ్గించడానికి పైలట్ ఫ్లాప్స్ని పుల్ చేశాడు. ఆ ప్లేన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి సిద్ధమైంది. కానీ అప్పుడే సడన్గా ఏటీసీ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో వాళ్ళు ఆర్వీఆర్ మినిమం రేంజ్ కంటే చాలా తక్కువ ఉందని చెప్పారు. ఆర్వీఆర్ అంటే రన్వే విజిబిలిటీ రేంజ్. అంటే ఫ్లైట్ని ల్యాండ్ చేయడానికి రన్వే కనీసం కొంతైనా కనిపించాలి. కానీ మినిమం లెవెల్లో కూడా రన్వే కనిపించడం లేదు. అందుకనే ఏటీసీ కెప్టెన్ రామ్తో ప్లేన్ని ల్యాండ్ చేయవద్దని చెప్పింది. ఆ వెంటనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశారు. రన్వే విజిబిలిటీ మినిమం లెవెల్కి చేరే వరకు ఏ ప్లేన్ టేకాఫ్ అవ్వదు. అలానే ఏ ప్లేన్ ల్యాండ్ అవ్వదు. ఫ్లైట్ 440 దగ్గర ఉన్నవి రెండే దారులు. అది వేరే ఎయిర్పోర్ట్కి వెళ్లి ల్యాండ్ అవ్వడం, లేదా రన్వే విజిబిలిటీ రేంజ్ మినిమంకు చేరే వరకు వెయిట్ చేయడం. పైలట్కి ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళు వెయిట్ చేయాలా లేదా వేరే ఎయిర్పోర్ట్కి వెళ్లాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఒకవేళ ప్లేన్ వేరే ఎయిర్పోర్ట్కి వెళ్లి ల్యాండ్ అయిందని అనుకోండి. బయలుదేరిన 5 నిమిషాలకి వాతావరణం బాగుపడితే ప్యాసింజర్స్కి చాలా కోపం వస్తుంది. అందరూ కూడా 10 నిమిషాలు వెయిట్ చేసి ఉంటే బాగుండేదని తిడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఒకవేళ పైలట్ వెయిట్ చేసినా సరే వాతావరణం బాగుపడడానికి అరగంట సమయం పట్టిందనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్లైన్ కంపెనీ పైలట్ పైన కోపడుతుంది. అంత ఫ్యూయల్ని వేస్ట్ చేసే బదులు దగ్గరలో ఉన్న ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వచ్చు కదా అని నిందిస్తుంది. 2 నిర్ణయాల్లో ఏ నిర్ణయాన్ని ఎంచుకున్నా పైలట్కే ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లైట్ 440 పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ల్యాండ్ చేయడానికి పైలట్ ఫ్లాప్స్ని డౌన్ చేశాడు. కానీ ల్యాండింగ్కి అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల కెప్టెన్ తిరిగి ఫ్లాప్స్ని అప్ చేసి పైకి ఎగరాలని నిర్ణయించుకున్నాడు. కానీ పైలట్కి ఇక్కడ ఇంకొక సమస్య ఎదురైంది. కెప్టెన్ ఫ్లాప్స్ని ఎన్నిసార్లు పైకి లేపినా సరే ఫ్లైట్ మాత్రం పైకి వెళ్లట్లేదు. ప్లేన్ ఫ్లాప్ అస్సలు పనిచేయడం లేదు. అంటే ప్లేన్ ఇంకా ల్యాండింగ్ పొజిషన్లోనే ఉంది. అప్పుడు పైలట్ కొంతసేపటి వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతూ పాడైపోయిన ఫ్లాప్స్ని సరిచేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఫ్లాప్స్ మాత్రం అస్సలు పనిచేయడం లేదు. అలానే రన్వే కూడా అస్సలు కనిపించట్లేదు.
ఫ్రెండ్స్, హైదరాబాద్కి దగ్గరలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వకపోతే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వవచ్చు. కానీ ఇక్కడ కూడా కెప్టెన్ రామ్కి నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఆ 2 ఎయిర్పోర్ట్లలో వాతావరణం ఇంకా దారుణంగా ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్కి ప్లేన్ని సురక్షితంగా ల్యాండ్ చేయించడానికి ఏ దారి కనిపించట్లేదు. ఫ్లైట్ మెల్లగా 15,000 ఫీట్ల ఎత్తుకు చేరుకుంది. కానీ గాలి ప్లేన్కి వేగంగా తగులుతూ ఉండడం వల్ల, అలానే ఫ్లాప్ పనిచేయకపోవడం వల్ల ప్లేన్ స్పీడ్ చాలా తగ్గింది. అందుకనే కెప్టెన్ ప్లేన్లోని పవర్ని పూర్తిగా పెంచేశాడు. ఈ విధంగా చేయడం వల్ల ప్లేన్ స్పీడ్ పెరుగుతుంది. కానీ దీనివల్ల ఫ్యూయల్ చాలా వేగంగా అయిపోతుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉన్నందువలన ప్లేన్లో ఇంకా ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉంది. ఆ ఫ్యూయల్తోనే మళ్లీ చెన్నైకి తిరిగి వెళ్లాలని పైలట్ నిర్ణయించుకున్నాడు. ప్లేన్లో ఉన్న ఫ్యూయల్తో చాలా సులభంగా చెన్నైకి తిరిగి వెళ్లవచ్చు. కానీ పరిస్థితి దానికి అనుకూలంగా లేదు. ప్లేన్లో పవర్ని పెంచడం వల్ల ఫ్యూయల్ చాలా వేగంగా అయిపోతుంది. నిజానికి పైలట్ ఫ్లాప్స్ని దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ని అంచనా వేయలేదు. అందుకనే వాళ్ళు ఎక్కడి వరకు వెళ్లగలుగుతారనే దానిపైన వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. ఆఖరికి వాళ్ళు దేనికైతే భయపడుతున్నారో అదే జరిగింది. ప్లేన్లో ఫ్యూయల్ అయిపోయింది. పైలట్ తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పుడు నిర్ణయంగా మారుతుంది. కాసేపట్లో ప్లేన్ ఖచ్చితంగా క్రాష్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఫ్రెండ్స్, ప్లేన్ ప్రయాణం ఈ ప్రపంచంలో సురక్షితమైన ప్రయాణమని అంటూ ఉంటారు. ప్లేన్ ఎయిర్పోర్ట్లో కాకుండా ఎక్కడైనా ల్యాండ్ అవ్వగలదు. చరిత్రలో ఒక కన్ను మాత్రమే ఉన్న పైలట్ తన ప్లేన్ని ఒక పొలంలో ల్యాండ్ చేశాడు. 2 ఇంజన్లు పనిచేయకపోయినా యుఎస్ ఎయిర్లైన్ ఏ విధంగా ప్లేన్ని నదిపైన ల్యాండ్ చేసిందో మీకు తెలిసే ఉంటుంది. కెప్టెన్ రామ్ ద్వారా తీసుకున్న ఒక నిర్ణయం అందరి ప్రాణాలు కాపాడగలుగుతుంది. ప్లేన్ కిందకి వస్తున్న కొద్దీ పైలట్ ప్లేన్ని ల్యాండ్ చేయడానికి ఒక ఓపెన్ ప్లేస్ని వెతుకుతున్నాడు. కానీ పైనుంచి అలాంటి ఓపెన్ ప్లేస్ని కనిపెట్టడం చాలా కష్టం. కానీ ఈ పైలట్లు ప్రతిరోజు ఈ దారిలోనే డ్రైవ్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో బాగా తెలుసు. చివరికి వాళ్ళు ఒక ఓపెన్ ప్లేస్ని కనిపెట్టారు. పైలట్ ల్యాండింగ్ వీల్స్ని తెరవలేదు. నార్మల్ రన్వేలో ల్యాండింగ్ చేయడానికి వీల్స్ బాగా ఉపయోగపడతాయి. కానీ అప్ అండ్ డౌన్స్ ఉన్న ప్లేస్లో ప్లేన్ ల్యాండ్ అవ్వడానికి వీల్స్ అస్సలు ఉపయోగపడవు. ఒక్క క్షణంలో టైర్లు విరిగి ప్లేన్ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లేన్ వీల్స్ క్లోజ్ అయ్యి ఉంటే ఈ అప్ అండ్ డౌన్స్లో కూడా ప్లేన్ సురక్షితంగా ల్యాండ్ అవ్వగలుగుతుంది. ఒకవేళ ప్లేన్ని నీటిలో ల్యాండ్ చేయాలనుకున్నా సరే అప్పుడు కూడా వీల్స్ని క్లోజ్ చేసే ఉంచుతారు. లేదంటే ఈ వీల్స్ నుండి ప్లేన్లోకి చాలా నీళ్లు వస్తాయి. దానివల్ల ప్లేన్ మునిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్లేన్ నుంచి తప్పించుకోవడం కష్టంగా ఉంటుంది. పైలట్ సరైన నిర్ణయం తీసుకుంటే అందరి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. కెప్టెన్ రామ్ మెల్లిగా ప్లేన్ని కిందకి తీసుకొచ్చాడు. ప్లేన్ స్పీడ్ని సాధ్యమైనంత వరకు తగ్గించారు. యాక్చువల్గా ఫ్లాప్స్ ఆన్ అవ్వకపోవడం వల్ల ప్లేన్ స్పీడ్ తక్కువగానే ఉంది. కెప్టెన్ బ్రేక్ వేసి ప్లేన్ని మరింత కిందకు తీసుకొచ్చారు. ఆఖరికి ఇది ఒక పొలంలో ల్యాండ్ అయింది. మట్టిని కట్ చేస్తూ ఈ ప్లేన్ చాలా ముందుకు వెళ్ళింది. కాసేపట్లో ఇది ఆగిపోయింది. మంచి విషయం ఏమిటంటే ప్లేన్లో ఫ్యూయల్ లేదు. ఒకవేళ ఫ్యూయల్ ఉండి ఉంటే మంటలు అంటుకునేవి. ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగేది. ప్లేన్ వీల్స్ లేకుండా ల్యాండ్ అవ్వడం వల్ల 2 ఇంజన్లు ధ్వంసమయ్యాయి. 250 మంది ప్రయాణికులతో పాటు 12 మంది క్రూ మెంబర్స్ కూడా సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన తర్వాత ఫ్యూయల్ని తప్పుగా క్యాల్కులేట్ చేసినందుకు అందరూ పైలట్ని నిందించారు. ఈ ప్లేన్లో తిరిగి చెన్నై వెళ్లడం అసాధ్యం. అయినా సరే అతను ప్లేన్ని వెనక్కి తిప్పి చెన్నై వైపు తీసుకెళ్లాడు. ఒకవేళ పైలట్ నిజంగానే ఫ్యూయల్ని తప్పుగా అంచనా వేశాడనుకుందాం. కానీ ఫ్లాప్స్ని ఆఫ్ చేసిన తర్వాత ప్లేన్ ఎంత మైలేజ్ ఇస్తుందో ఎవరికీ తెలియదు. ప్లేన్ ఫ్యూయల్ వేగంగా అయిపోవడం వల్ల వాళ్ళు చెన్నై కూడా వెళ్లలేకపోయారు. ఒకవేళ పైలట్ ఫ్యూయల్ని సరిగ్గా అంచనా వేశాడనుకుందాం. అప్పుడు కూడా అతని దగ్గర అసలు ఫ్యూయల్ ఉండదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని మూసేశారు. దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో కూడా వాతావరణం ఇంకా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేయగలడు? ఐఎల్ఎస్ సాయంతో అతను ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవచ్చు. కానీ 1993లో హైదరాబాద్లో ఐఎల్ఎస్ సిస్టమ్ లేదు. ఏదేమైనప్పటికీ పైలట్ తను తీసుకున్న నిర్ణయంతో అందరి ప్రాణాలు కాపాడాడు. ఒకవేళ మీరు పైలట్ సీట్లో కూర్చున్నారనుకోండి, ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి. ఆ సిచ్యువేషన్ ఒక్కసారి ఊహించుకోండి. ఆ పరిస్థితిలో మీరు ఏ సరైన నిర్ణయం తీసుకోలేరు. ఫ్రెండ్స్, పైలట్ తీసుకున్న నిర్ణయం సరైనదైనా లేదా తప్పుడు నిర్ణయమా? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.